ఇప్పుడు తాజా వార్త హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. హైత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, నాగోల్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇటు కాళీ మందిర్, మెహదీపట్నం, షేక్ పేట్ లోనూ వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీలో వర్షంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అటు సిటీ శివార్లోని ఇబ్రహీంపట్నం మండలంలో మోస్తరు వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. హైత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, నాగోల్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక ఇటు కాళీ మందిర్, మెహదీపట్నం, షేక్ పేట్ లోనూ వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీలో వర్షంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అటు సిటీ శివార్లోని ఇబ్రహీంపట్నం మండలంలో అయితే మోస్తరు వర్షం కురుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, చూస్తున్నాం హైదరాబాద్ అయితే మళ్ళీ వర్షం అయితే మొదలైంది. చూస్తున్నాం ఎలా ఉన్నాయి దారులన్నీ కూడా, ఆ రోడ్లు మొత్తం చూస్తాం, డ్రైనేజీలు నిండిపోవడం అన్ని చూస్తాం. వర్షం పడితే హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది వర్షం పడ్డ కారణంగా? సోని, అయితే ఉపరితల ద్రోణి ప్రభావం వలన అక్కడక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో అయితే తేలికపాటి వర్ష ప్రభావం అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే మొత్తంలో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక జిహెచ్ఎంసీలో మొత్తంగా కూడా రాబోయే గంట లోపల భారీ వర్షం కురుస్తుంది అంటూ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అనవసరంగా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. ఇటు పోలీస్ శాఖ వారు కూడా అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ వ్యాప్తంగా రాబోయే గంట లోపల భారీ వర్షం ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం. ఇటు ఉప్పల్ గానీ, ఎల్బీ నగర్, నాగోల్, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో వర్షం అయితే కురుస్తుంది. మేఘావృతమై ఉదయం నుండే వాతావరణం మొత్తంలో కూడా జిహెచ్ఎంసీ ప్రాంతంలో మేఘావృతమై ఉంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలకు మొత్తంగా కూడా అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడెక్కడ కొన్ని జిల్లాలకు మొత్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రాబోయే ఒక గంటలో భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.